నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పోలవరం అమరావతిని రెండు కళ్లుగా భావిస్తున్నారన్న హోంమంత్రి అనిత. పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫరూక్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం. పాల్గొన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. వైసీపీపై కక్ష సాధింపుల కోసం సీఎం చంద్రబాబు సృష్టించిన బేతాళ కథలే లిక్కర్ స్కామ్ కేసులు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. పోలవరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలవరంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. భవన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నూతన పోలీస్ స్టేషన్ భవనంలో శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేషన్ ఆవరణలో నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి ఐజీ తీసుకున్న చర్యలను అభినందించారు. పోలీస్ స్టేషన్లకు డ్రోన్లు, సీసీ కెమెరాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం అమరావతిని రెండు కళ్లుగా భావిస్తున్నారని తెలిపారు. 2019 ఆ టైంకు ముందు జరిగిన సందర్భాన్ని బట్టి ఈ రోజు వరకు 5 సంవత్సరాలైన పెద్దల స్థాయిలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ని కొంచెం ముందుకు నడిపించి కొంచెం ప్రోత్సాహం అందించి ఈరోజు కంప్లీట్ పొజిషన్ లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన ఏఎస్పీ గారికి, ప్రత్యేకంగా ఎస్పీ గారికి, ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ కనుక మనం మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీసే ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం అమరావతి ఒక రెండు కళ్ళుగా భావించే పరిస్థితి. అటువంటి పోలవరం లాస్ట్ 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం అయిపోయినా మళ్ళా తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని దృక్పథంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ, కంటిన్యూ మానిటరింగ్ కానీ, అటు రామానాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశలో ముందంజలు వేస్తున్నారు. పోలవరం మీద కంప్లీట్ చేసి పక్కన పెట్టేద్దాం అన్నది కాకుండా ఈరోజు పోలవరం ఎలా డెవలప్ చేసామో ఆ ఏరియాని కూడా డెవలప్ చేయాలి. పోలవరం గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్ గా నేను హైవే నుంచి లోపలికి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ఉంది మనకి. హైవే ఏలూరు దగ్గర తిరిగిన తర్వాత నుంచి అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ లోపల తర్వాత చాలా సందర్భాలు అనుకుంటాను. నేను 2019లో కూడా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాకు ఈ ఏరియా బాగా తెలుసు. అక్కడ ఈ ఏరియాలోని పర్యాటకం డెవలప్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ నుంచి ఎందుకు డెవలప్ అవ్వదు, పోలవరం డెవలప్ అవుతుంది, వాళ్ళకి రిసోర్సెస్ చూపిస్తే కనుక డెఫినెట్ గా పోలవరాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి చెందించవచ్చు అని సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి చర్చించారు. అంటే ఈ రోజు కమింగ్ సూన్ పోలవరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అదేవిధంగా పోలీస్ కనీస సౌకర్యాలు అందాలి. మాక్సిమం ఏజెన్సీ టైప్ ఏరియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం ఎలా ఎస్టాబ్లిష్ చేశామండి. విత్ ఇన్ టైంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చాలా మంచిగా వచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి కూడా మోడల్స్ చూసుకుంటున్నాను అనమాట. పోలీస్ స్టేషన్ మోడల్స్ ఎలా ఉన్నాయి, బట్ డిఫరెంట్ వేలో చక్కగా మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో, చక్కగా మంచి ఎలివేషన్ తో మంచిగా కన్స్ట్రక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సీసీటీవీ క్యామ్స్ కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా మినిమం 2 డ్రోన్లు అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక డ్రోన్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్ లో పోలవరం ఏరియాలో కానీ మ్యాక్సిమం సీసీ కెమెరాస్ ని పెట్టి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా మీతో సహకరించి, మీతో కోఆర్డినేషన్ తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు.
నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫరూక్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం జరిగింది. తొలుత కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 P4 విధానంపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 1825 మార్గదర్శులు 25,000 కుటుంబాలకు దత్తత తీసుకున్నట్టు తెలియజేశారు. అజెండాలో మొత్తం 18 శాఖలపై చర్చకు పెట్టగా నేరుగా వ్యవసాయ శాఖపై సమీక్షించారు. తర్వాత ఇరిగేషన్ పై చర్చించి కార్యక్రమాన్ని ముగించారు. యూరియా, అగ్రికల్చర్ అసిస్టెంట్ల కొరత, నీటి వినియోగం, హౌసింగ్లో అక్రమాలు, కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు సాగునీటి సరఫరా, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితరాలపై కలెక్టర్ అధికారులు సమాధానాలు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, ఇంటూరి ప్రశాంతిరెడ్డి, కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ అధికారులు పాల్గొన్నారు. ఆత్మకూరులో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. దీనికి దాదాపుగా నేషనల్ లెవెల్లో అదర్ స్టేట్స్ నుంచి కూడా కంపెనీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 60 కంపెనీలు ముందుకొచ్చి వాళ్ళు మన ఈ క్యూఆర్ కోడ్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మన డిఫెన్స్ అడ్వైజర్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుని కలెక్టర్ గారితో నాతో మాట్లాడి ఈ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి, ఎక్కువ మంది పాల్గొనేటట్లు మీరు కూడా క్యాంపెయిన్ చేయండి అన్నారు. నేను నాకు అందరినీ కూడా కోరేది, ముఖ్యంగా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, అదర్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్స్ని అందరినీ కూడా కోరుకునేది ఈ 1-2 తారీఖుల్లో జరిగే ఈ జాబ్ మేళాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. ఇంత ఎక్కువ నంబర్ కంపెనీస్ రావడం అనేటువంటిది చాలా అరుదైన విషయం. వాళ్ళు కూడా ఆన్ ద స్పాట్లోనే దాదాపు 1300 నుంచి 1500 మందికి మేము జాబ్స్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్పి ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి కన్వీనర్ అతను ఇటీవలే మనకి కన్నాన్ని రావడం జరిగింది. వాళ్ళతో పాటు మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దీంట్లో కలిసి పనిచేస్తూ ఉంది. బీటెక్లో కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కూడా దాదాపు 200 నుంచి 300 మందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తున్నాయని చెప్పారు. సో మంచి వాతావరణంలో ఆత్మకూరులో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుంది. దీనికి అందరూ సహకరించి ఎవరి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే, ఇది మన జిల్లాలో జరుగుతుంది కాబట్టి ఒక ఆత్మకూరే కాదు, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చే అపాయింట్మెంట్స్ కావాలన్న వాళ్ళు దీనికి జాబ్ మేళాలో అటెండ్ అయ్యే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఒకవేళ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ నేర్పించుకొని ఆయనది ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. సో 2 రకాల యాక్టివిటీస్ మేజర్ గా మనం ఈ యొక్క P4 పథకం కింద టేకప్ చేస్తున్నాం సార్. ఒకటి ఏంటంటే మన స్కిల్ కానీ ఒక టైం కానీ మార్గదర్శి కేటాయించినట్లు అయితే ఏ విధంగా ఆ ఫ్యామిలీని మన పవర్టీ నుంచి బయటకు తీసుకురాగలుగుతాము. రెండో విషయం, ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఒకవేళ ఆ ఫ్యామిలీకి ఏదైనా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అవసరం వచ్చిన పరిస్థితి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చుకొని ఆ ఫ్యామిలీని కొద్దిగా పవర్టీ నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది. సో ఈ 2 రకాల ఇండివిజువల్ కేసెస్ లో మార్గదర్శిలు బంగారు కుటుంబాలని హెల్ప్ చేసుకొని P4 పథకం కింద బయటకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సార్. 3వ రకం కింద ఒకవేళ కార్పొరేట్లు కానీ లేదంటే ఇండివిజువల్ కానీ కొద్దిగా పెద్ద స్థాయిలో P4 పథకం కింద యాక్టివిటీస్ టేకప్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కావాలంటే ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక యాక్టివిటీని అడాప్ట్ చేయవచ్చు. క్లీనింగ్ యాక్టివిటీ కానీ లేదంటే ఎడ్యుకేషన్ యాక్టివిటీ కానీ ఒక పెద్ద స్థాయిలో కూడా అడాప్ట్ చేయడానికి P4 పథకం కింద అవకాశాలు ఉన్నాయి సార్. సో దిస్ ఇస్ ద కరెంట్ స్టాటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ P4 ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. ఓవర్ టు యు ఫర్ యువర్. వైసీపీపై ఉన్న కక్ష సాధింపుల కోసం సీఎం చంద్రబాబు సృష్టించిన బేతాళ కథలే లిక్కర్ స్కామ్ కేసులని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడానికి బదులు రాజకీయ ప్రాపకం కోసం పాకులాడుతున్న కొందరు పోలీసు అధికారులే ఇంటింటి దిగజారుడు కుట్రలకు వంత పాడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ముమ్మాటికి అక్రమ అరెస్టేనని అందరికీ తెలుసని అన్నారు. గీత దాటిన కొందరు పోలీసు అధికారులు తమ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ గా నేను గమనించినది, ఆయన ఎక్కడికో ఒక విజిట్ కి వెళ్ళినప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ లో వస్తే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అనే కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా. ఒక మర్డర్ జరగాలన్నా
లేదా ఒక నేరము జరగాలి అన్నప్పుడు ఆ మనిషికి ఒక చెడు ఉద్దేశం, అల్టీరియర్ మోటివ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ జరగాలి, కంప్లీషన్ జరగాలి. వీటన్నిటిని గాలి కొదిలి ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ నేరంగా కేసును రిజిస్టర్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థలోని కొంతమంది పోలీసు అధికారులు ఏ రకమైన స్థితికి దిగజారినారో, ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో, చెంచాలుగా పనిచేస్తున్నారో కొంతమంది. నాకు చాలా బాధ ఈ మాటను తెలియజేస్తున్నాను. ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ కేసుగా రిజిస్టర్ చేయడం అంటే, అలాంటి యాక్సిడెంట్ కేసునే మనం చంద్రబాబు నాయుడు మీద రిజిస్టర్ చేయాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా ఆయన సభలు సమావేశాలు పెట్టి ఒక 10 మందిని చంపినాడు. ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొన్ననే తిరుమలలో 6 మంది, అన్నవరంలో 7 మంది చచ్చినారు. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే హైదరాబాద్లో ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి రాజధానిని తెలంగాణకు వదిలేసి, హైదరాబాదు నగరాన్ని తెలంగాణకు వదిలేసి కేసులను మనకు తీసుకుని వచ్చినాడు. ఏసీబీ కేసు అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది ఆయన మీద. అది కాకుండా ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు కేంద్రానికి, ఆయన ముడుపుల కోసం, ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని, జరగని కేసును తెర మీదకి తీసుకుని వచ్చి ముందు చెట్టును కొట్టే ముందు కొమ్మలు నరికినట్లు ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాడిని. అతను దైవభక్తి కలిగిన వాడు, పాప భీతి కలిగిన వాడు, మృదు స్వభావి, 24 గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా 3 సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలే లేవు. వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.